హలో ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో మనం నేర్చుకుందాం. ముందుగా చికెన్ తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి 5 టీ స్పూన్స్. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. త్రీ టీ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. మూడు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. 4-5 ఆవాలు వేసుకోవాలి. కొన్ని మిరియాలు వేసుకోవాలి. చిన్నది దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్టును చికెన్లో వేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి. లాస్ట్గా కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అంతే అండి, ఆఫ్ చేసేసుకోవడమే. అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ ప్రిపేర్ అయింది.